త్యాగధనుడు ఒక అన్నకథ. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. అక్కడ అర్క మరియు సిరి అనే అన్నచెల్లెళ్ళు ఉండేవారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారులకు ఒకరికొకరే లోకం. తన చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఆమె భవిష్యత్తును వెలిగిస్తానని ఆ చిన్నారి అర్క మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. కాలం చక్రంలా తిరిగింది. అర్క తన చదువును మధ్యలోనే ఆపేసి పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడటం మొదలుపెట్టాడు. పొలం పనులు చేస్తూ బరువులు మోస్తూ సంపాదించిన ప్రతి రూపాయిని సిరి చదువుకోసం, ఆమెకు నచ్చిన బట్టల కోసం దాచిపెట్టాడు. సిరినవ్వులో తన కష్టాన్ని మర్చిపోయేవాడు అర్క. సిరి కాలేజీలో చేరింది. అక్కడ ఆమెకు ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. మొదట్లో అర్క ఈ విషయం తెలిసి కంగారుపడ్డాడు. కాని చెల్లెలి సంతోషం కోసం కొన్ని గొడవల తరువాత మనసు మార్చుకుని ఆమె ఇష్టపడిన వ్యక్తితోనే పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు. తనకున్న కొద్దిపాటి పొలాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేసి మరీ సిరికి ఘనంగా వివాహం జరిపించాడు అర్క. పెళ్లిపీటలమీద ఉన్న చెల్లెలిని చూసి అర్క కళ్ళు ఆనందంతో నిండాయి. తను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, తన చెల్లెలు ఒక ఇంటిదైందని మురిసిపోయాడు. పెళ్లయ్యాక కొన్ని రోజులకు సిరి మనసులో మార్పు మొదలైంది. ఆమె అత్తగారి దుర్బోధలు విని ఆస్తిపై ఆశ పెంచుకుంది. మనకు ఆస్తిలో వాటా రావాల్సిందే అని అత్తగారు నిరంతరం సిరి చెవిలో ఊదడంతో సిరి నెమ్మదిగా అన్నయ్యకు దూరం కాసాగింది. ఒకరోజు సిరి తన భర్తతో కలిసి అన్న దగ్గరకు వచ్చి, నాకు రావాల్సిన ఆస్తివాటా నాకు ఇప్పుడే ఇచ్చేయ్, లేదంటే గొడవ తప్పదు అని నిలదీసింది. ఆ మాటలకు అర్క గుండె పగిలినంత పనైంది. తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన చెల్లెలే ఇలా అడిగేసరికి అతను మౌనంగా ఉండిపోయాడు. నీకంటే నాకు ఆస్తి ముఖ్యం కాదు సిరి, నీకు కావలసింది ఇదే కదా, తీసుకో అంటూ అర్క ఏమాత్రం బాధపడకుండా తనకున్న ఇంటి కాగితాలను, మిగిలిన కొద్దిపాటి భూమిని ఆమె పేరుమీద రాసి ఇచ్చేశాడు. సిరి ఆ కాగితాలు తీసుకుని వెళ్ళిపోయింది. కాని కనీసం అన్నయ్య ముఖం కూడా చూడలేదు. అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన అర్కకు వివేక అనే ఒక మంచి మనసున్న స్త్రీ పరిచయమైంది. అర్క మంచితనాన్ని, అతని గతాన్ని తెలుసుకున్న ఆమె అతడిని పెళ్లి చేసుకుంది. మనం మళ్లీ సున్నా నుండి మొదలుపెడదాం, మీ కష్టం వృధాపోదు అని ఆమె అతనికి ధైర్యం చెప్పింది. వివేక ప్రోత్సాహంతో అర్క ఒక చిన్న కిరాణా వ్యాపారం మొదలుపెట్టాడు. వివేక సలహాతో నాణ్యమైన వస్తువులను తక్కువ ధరకే అమ్మడం ప్రారంభించారు. వారి కష్టానికి, నిజాయితీకి తగిన ప్రతిఫలం దక్కింది. కొద్ది కాలంలోనే ఆ చిన్న వ్యాపారం ఒక పెద్ద హోల్సేల్ దుకాణంగా మారింది. 5 ఏళ్లు గడిచాయి. అటువైపు సిరి ఆస్తి అంతా పోగొట్టుకుంది. అత్తగారు, భర్త ఆమెను సరిగ్గా చూసుకోవడం మానేశారు. తినడానికి తిండి కూడా లేని స్థితిలో మళ్లీ అన్నదగ్గర డబ్బు ఆశించి సిరి అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే వివేక ఎదురువెళ్లి నిలబడింది. వివేక శాంతంగా కాని గంభీరంగా ఇలా అంది, సిరి, అన్నయ్యా నీకు ఆస్తిని మాత్రమే కాదు, తన జీవితాన్నే ఇచ్చాడు. కాని నువ్వు కృతజ్ఞత మర్చిపోయావు. ఈరోజు నువ్వడిగే డబ్బు నీకు కడుపు నింపుతుంది కాని పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి తీసుకురాదు. సిరి తన తప్పు తెలుసుకుని ఏడుస్తూ తలదించుకుంది. అర్క అక్కడికి వచ్చి చెల్లెలిని చూసి జాలిపడ్డాడు. వివేకవైపు చూసి, క్షమించటం కంటే గొప్ప గుణం లేదు వివేకా అన్నాడు. అతను సిరికి కొంత డబ్బు ఇచ్చి ఆమెను ఆదరించాడు. సిరి తన అన్నయ్య గొప్పతనాన్ని తెలుసుకుని అందరూ కలిసి సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు.